యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిర్కోడ్ శాఖలో 107వ స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది కస్టమర్లు పాల్గొన్నారు. కస్టమర్ల శాఖ అందిస్తున్న సేవలపై చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం డిఆర్డీఏ ధర్మసాగర్ మాట్లాడుతూ ఈర్కోడ్ గ్రామానికి ఎస్హెచ్జి గ్రూపులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తామని తెలిపారు. అలాగే ఆయన ఈర్కోడ్ శాఖ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11-11-19వ సంవత్సరంలో ఆంధ్ర బ్యాంక్ ఏర్పడి ఉత్తమ సేవలు అందిస్తూ గుర్తింపు పొంది ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెలామణిలో ఉందని ప్రజాప్రతినిధులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బ్యాంక్ అందిస్తున్న సేవలు, రుణ పథకాలు మరియు సిబ్బంది ప్రకారం ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. శాఖ మేనేజర్ ఎం ముఖేష్ మాట్లాడుతూ ప్రాంతీయ అధికారి శ్రీనివాస్, ఉప ప్రాంతీయ అధికారులు రాఘవ గారి సహకారంతో శాఖ కస్టమర్లకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని మరియు కస్టమర్ సహకారం చాలా బాగుందని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ చిట్యాల సత్యనారాయణ గౌడ్, సివిల్ కాంట్రాక్టర్ అన్నసారం రమేష్ గౌడ్, ఎక్స్ఏఎంసీ డైరెక్టర్ కోడూరు రాజు, మాజీ ఉప సర్పంచ్లు జగ్గు కృష్ణ, వాసూరి స్వామి, కొత్త రాజాగౌడ్, చెల్ల ఎల్లారెడ్డి, చెల్ల విజయేందర్ రెడ్డి, కుమ్మం సురేష్ రెడ్డి, మారెడ్డి నరేందర్ రెడ్డి, వివో అధ్యక్షురాలు దీప, సుజాత, నర్సవ్వ, లింగంపల్లి కళ్యాణి, లక్ష్మీ బ్యాంక్ సిబ్బంది, గురుప్రీత్, అనిల్ కర్ణాకర్ మరియు గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. యాంకపట్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారి పిలుపు మేరకు రచ్చబండ కార్యక్రమం, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, తేదీ 11-11-2025. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మరియు పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ గారు, వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు, వినుకొండ పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మరియు అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. యూనియన్ బ్యాంక్ 1919 నవంబర్ 11 నాడు ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో స్థాపితం చేయబడింది. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పట్టాభి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంక్ అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు యూబీఐ కిందకి రావడం జరిగింది. మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు అన్నిటికీ అందుబాటులో ఉండడం కోసమని గ్రామీణ ప్రజలకు సేవలు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి యూబీఐ బ్యాంకు మహిళలకే కాకుండా ఇటు పర్సనల్గా అకౌంట్లు ఓపెన్ చేసుకొని చిన్నపిల్లలకు కావచ్చు, స్కూల్ పిల్లలకు కావచ్చు, కాలేజ్ పిల్లలకు కావచ్చు, వాళ్ళకు స్కాలర్షిప్లకు దృష్టిలో పెట్టుకొని కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల ప్రాంతాలకు వేసి అక్కడ సిక్స్పేర్గా పోయి వాళ్ళు సేవింగ్స్ కానీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతున్నది. దీనికోసం అంటే వాళ్ళు పొద్దున్న లేసి కూలీనాలు వేసుకునేటువంటి రైతులు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మటుకు వ్యవసాయ రంగంలో ప్రాధాన్యత ఉంటుంది కనుక వాళ్ళు తమ పనిని వదులుకొని అక్కడికి పోవడం వల్ల ఒకరోజు కూలీ వేస్ట్ అవుతుంటుంది, బస్ కిరాయిలు వేస్ట్ అవుతుంటాయి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకున్న చేసి యూబీఐ బ్యాంక్ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ యొక్క సేవలు అందించాలనే ఉద్దేశం కోసం గ్రామాల అందరికీ అందుబాటులో ఉండడం కోసం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనము ఈర్కోడ్ గ్రామంలో మనం యూబీఐ బ్యాంకుని మనం ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి అందరూ ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇంకా పెద్ద సంఖ్యలో మన బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ముఖేష్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము ఈ యొక్క ఫెస్టివల్ అనేటువంటి బర్త్డే అనేటువంటి చేసుకోవడం జరిగింది. దీనికి అందరి యొక్క సహకారం ఉంటేనే మనం బ్యాంక్ అనేటువంటి ట్రాన్సాక్షన్స్ అనేటువంటి జరుగుతాయి. ఇప్పటివరకైతే మనకి ఈ అందుబాటులో ఉన్నటువంటి 5 గ్రామాలు ఈర్కోడు కావచ్చు, తర్వాత తోర్నాల, వెంకటాపూర్, గుడికండల గ్రామాలు ఈ సర్వీస్ ఏరియా కిందకి రావడం జరుగుతుంది. కనుక ఈ సర్వీస్ ఏరియాలో ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, నెక్స్ట్ ఎస్హెచ్జి గ్రూప్స్ కావచ్చు, తర్వాత వ్యాపారస్తులు కావచ్చు, తమ పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన బ్యాంకు సేవలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికోసం అంటే అందరికీ అందుబాటులో ఉన్నది. అందరికీ అందుబాటులోనే కాకుండా ఈ సర్వీస్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎప్పుడంటే అప్పుడు మనకు మన పొదుపులు కానీ రెగ్యులర్గా ఉన్నట్లయితే వాళ్ళ పొదుపులను బట్టి వాళ్ళకు బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. మనకు ఆరోగ్యమైనటువంటి సమస్యలు, తర్వాత నెక్స్ట్ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉంటుంటాయి. ఈ ఖర్చుల దృష్టిలో మనకు అందుబాటులో ఉండడం కనుక ఎక్కువ టైం వేస్ట్ కాకుండా వెంటనే తొందరగా
వాళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకునేసి బ్యాంక్ లోన్ ఇవ్వడానికి మన బ్యాంక్ మేనేజర్ ముఖేష్ సార్ గారు అందుబాటులో ఉన్నారు. తొందరగా కూడా ఇవన్నీ గ్రౌండ్ కావడం జరుగుతుంది. స్కీమ్స్ ద్వారా ఇవన్నీ స్కీమ్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించామని ప్రజలకు సుస్థిరమైనటువంటి లాభాపేక్షతో కూడినటువంటి వ్యాపార రంగంలో ముందుకు రావడానికి ఉద్దేశం కోసమని రకరకాలుగా వ్యాపారానికి సంబంధించినటువంటి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లోన్స్ కావచ్చు, నెక్స్ట్ ఆ తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లోన్స్ కావచ్చు, నెక్స్ట్ అన్ని పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ లోన్స్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం అందరికీ అన్ని విషయాలు ప్రభుత్వం ఏ సేవలు అయితే అందిస్తుందో ఆ సేవలు అందరికీ తెలవడం కోసమని గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మనం ఇరుకోడ్లో మనము యూనియన్ బ్యాంక్తో సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రామ పెద్దలకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున వందనాలు తెలుస్తున్నాం. అట్లాగే మా బ్యాంక్ మేనేజర్ సార్ కూడా వందనాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్.